ఇప్పుడు భూమి మీద కూడా మనుషులు చూడండి, ఫస్ట్ నుంచి కూడా బాగా నలిగిన అనుభవంలో నుంచి వచ్చిన వాళ్ళకి దీన మనసు ఉంటుంది, మంచి వ్యక్తిత్వం ఉంటుంది, దాతృత్వం ఉంటుంది, త్యాగగుణం ఉంటుంది, మంచితనం ఉంటుంది, చాలా లక్షణాలు వస్తాయి. ఫస్ట్ నుంచి అప్పనంగా తిని నడమంతరంగా మిడివేలంగా పెరిగిన వాడికి ఎట్టుంటుంది చెప్పండి. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు నీ సంతాన సంగతే చూడు. నువ్వేమో చిన్నప్పుడు తిని తినక నానా బాధలు పడి, కష్టాలు పడి, యాతనలు పడి, సచ్చి చెడి ఏదో నిలబడి లైన్లోకి వచ్చావు. ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు పడ్డంత యాతన లేదు. నువ్వు తిండి లేని రోజులు గడిపావు. నీ బిడ్డలకి తిండి లేకుండా నువ్వు చేయలే. నీ బిడ్డలకి ఏది తక్కువ కాకూడదని అన్ని ఏర్పాట్లు చేశావు. చూడు, నీ వ్యక్తిత్వానికి నీ పిల్లల వ్యక్తిత్వానికే తేడా వచ్చింది. నీ దగ్గర ఉన్న క్వాలిటీస్ నీ పిల్లల్లో కనపడవు. నీకు వీడు ఏందిరా అనిపించింది. నీకు ఎందుకు ఇటు తయారయ్యాడని నా దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు నేను దగ్గర బిల్లి చూస్తాను, నువ్వు పడ్డ అగసాట్లు వాడు బళ్ళ, అది కారణం అంట. వీడు ఎందుకు ఇట్లా తయారయ్యాడంటే నువ్వు పడ్డ బాధలు, నువ్వు పడ్డ అగచాట్లు నీ పిల్లలు పడలా, నువ్వు పడనీలా, వాడికి నేర్పలా, అందుకే వాడు అట్ట తయారయ్యాడు. ఆయన రెండు చేతులు ఎత్తి మీద పెట్టుకుంటారు కొంతమంది. కరెక్ట్గా చెప్పావన్నా. నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు, నేను పడ్డ కష్టాలు నా బిడ్డ పడకూడదు, వాడికి ఏది తక్కువ కాకూడదు, వాడికి ఏ నొప్పి తగలకూడదు, వాడికి అన్నీ కొప్పేయాలని కొప్పేసి 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 ఈ దరిద్రుడు ఇట్లా తయారయ్యాడు. అక్షర సత్యం, నగ్న సత్యం అది. అర్థమైందా? తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి అన్నీ ఏది తక్కువ కాకుండా అన్నీ సమకూర్చాలి, మంచిదే ప్రేమ. కానీ తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సమృద్ధి ఉన్నా కూడా దాన్ని మరుగు చేసి పిల్లలకు దీన మనసు వచ్చేటట్లు తమ బాధల్ని, కష్టాలని, త్యాగాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేసి, ఎదుటి మనుషుల కష్టాన్ని కూడా అర్థమయ్యేటట్టు చేసి చక్కగా చెక్కుకుంటారు, శ్రమానుభవాన్ని నేర్పుకుంటారు తెలివిగల తల్లిదండ్రులు. తెలివిగల తల్లిదండ్రులు. సోది మాలోకాలేమో వాడికి అసలు నొప్పి తగలకూడదు, వాడికి అది కాకూడదు, ఇది కాకూడదు, అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు, బాగా చేస్తే వాడేమో పెద్ద ఈళ్ళనే దంతను మొదలుపెట్టాడు. మనుషుల్లాగా దేవుడేం పిచ్చోడు కాదు. ఆయన శ్రీమంతుడు అయి ఉండి కూడా మనల్ని ఎందులో పెట్టాడో చూడండి. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టాడు. నీకు డౌట్ చాలాసార్లు అడుగుంటావు దేవుడిని, ఆయన నువ్వేం శ్రీమంతుడివి, నాకేం ఏంది ఇది అంటావు. ఆయన అంటాడు, సమాధానం చెప్పండి, టైం ఉందిలే కానీరా, నువ్వు ముందు కొంచెం ఓర్చుకో. శ్రీమంతుడే నీకోసం బ్యాంకులో వేసేలేరా, డబ్బులు బ్యాంకులో వేసేలేరా, అవి వచ్చేటప్పుడు వస్తాయి, అప్పటిదాకా పచ్చడో పరమాడో తినరా. స్తోత్రం. ఓ తండ్రి, నీ బిడ్డకు నువ్వు శ్రమానుభవం నేర్పకపోతే నీ వ్యక్తిత్వానికి నీ బిడ్డ వ్యక్తిత్వానికి తేడా వచ్చే. దేవుడేం పిచ్చోడా? సో తన అద్వితీయ కుమారునికే శ్రమానుభవం ద్వారా సంపూర్ణ సిద్ధిని ఏర్పాటు చేసినప్పుడు ఆయన పోలికగా ఏర్పరచబడ్డ మన విషయంలో కూడా శ్రమానుభవం తప్పనిసరి. మనుషులు అనుకున్నట్టు దేవుడు అనుకోడు. నా బిడ్డ కష్టపడకూడదు, నా బిడ్డ ఇబ్బంది పడకూడదు, నా బిడ్డకి ఏది తక్కువ కాకూడదు, నా బిడ్డకి అది కాకూడదు. దేవుడు అంటే అనుకోడు. అవసరమైతే నువ్వు శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి, ఆ కష్టాల్లోంచి, ఆ బాధల్లోంచి, ఆ నలుగుళ్ళలోంచి నువ్వు రావాలి. ఎందుకంటే అలాంటి అనుభవంలో నుంచి నువ్వు వస్తే ఎప్పటికీ చెడిపోవు. ఎప్పటికీ చెడిపోవు. ఏమండే, వంటగదిలోకి వెళ్తున్నాను, అబ్బాయి ఆడుకుంటున్నాడు, చూడండి, పుస్తకం చదువుతున్నారు, బాగానే వెళ్తున్నా. ఓ దీపం వెలుగుతుంది, దీపం కాసేపటికి క్యారమని క్యాక్ వచ్చింది.
పరిగెత్తుకుంటూ వచ్చింది భార్య. ఏమైందండి, ఏమైంది, బాబు ఏంది అంతలా ఏడుస్తున్నాడు? వాడికి దీపం కాలిందిలే అన్నాడు. దీపం కాలిందిలే అన్నాడు. పోయేటప్పుడు అప్పచెప్పి వెళ్ళాక కాస్త చూడమని మరీ మీరు, ఓయ్ నేనే తగిలిచ్చేవాడు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? అవును, నేనే తగిలిచ్చేవాడికి. అసలు మీరు ఏంటి, మీరు కన్న తండ్రేనా మీరు? ఏంటి వాడికి నిప్పు తగిలించడం ఏంటి అంటే ఏం చేయమంటావు? వాడిని ఇప్పటికి 10 సార్లు నెట్టా, పోరా 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 అని నేను 10 సార్లు బుక్ చదువు 10 సార్లు నెట్టా. ఇప్పుడు కదిలితే ఆడికే వస్తున్నాడు. అందుకని ఒక్కసారి టచ్ చేస్తే చరిత్రలో రాడు కదా, అందుకని టచ్ చేశాను. ఇప్పుడు కావాలంటే చూడు, రే బుజ్జి దా ఎదిగో దీపం ఎదుగంటే వాడికి అదురుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమానుభవం. ఇక మళ్ళీ వాడు ఆ పని చేయకుండా ఇక దీపం కనపడితే వాడికి ఎడంగా తిరుగుతున్నాడు అప్పటి నుంచి. దాన్ని చూపించి దా బాబు దా బాబు. మన వ్యక్తిత్వాన్ని చెక్కుతాడు ఆయన. అర్థమైందా? కాల్చబడకపోతే స్వర్ణం. మరి మీకు తెలియదా ఏంది? తెలుసు కదా, ఏం అవసరం లేదు.